మూసీ ప్రక్షాళన చేసి ప్రత్యామ్నాయంగా కృష్ణా గోదావరి జలాలు అందించాలని ఈ నెల 6వ తేదీన వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక జిల్లా కో-కన్వీనర్ కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. సోమవారం బీబీనగర్ మండల పరిధిలోని మగ్దుంపల్లి గ్రామంలో వేదిక సభ్యులు రైతులతో కలిసి సదస్సును జయప్రదం చేయాలని గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం బీబీనగర్ మండల పరిధిలోని మగ్దుంపల్లి గ్రామంలో వేదిక సభ్యులు రైతులతో కలిసి సదస్సును జయప్రదం చేయాలని గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక జిల్లా కో-కన్వీనర్ కొండమడుగు నరసింహ మాట్లాడుతూ, నాడు మూసీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సగం మండలాల ప్రజలకు సాగు తాగునీరు అందించిన జీవధారగా ఉండేదని, నేడు పాలకుల తప్పుడు విధానాలతో పట్టని విధానాలతో నేడు పరిశ్రమల కాలుష్యంతో మురికి కూపంగా మారి ప్రజల రైతుల వృత్తిదారుల ప్రాణాలను హరించే విష కాలుష్యంగా మారిందని అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతం వెంట 12,000కు పైగా పరిశ్రమల నుండి వెలువడే పారిశ్రామిక వ్యర్థాలు హైదరాబాద్ నగర డ్రైనేజీ నీళ్లు మూసీలో కలవడం వల్ల మూసీ నీరు మొత్తం కలుషితమవుతుందని అన్నారు. ఈ నీళ్లతో పంటలు పండించడం వల్ల ఆ నీళ్లలో ఉన్న రసాయనాలు వ్యర్థ పదార్థాలు పంటలోకి చేరి ఆ పంటలను మనం తినడం వల్ల మన ఆరోగ్యాలపైన జీవన విధానంపైన ప్రమాదం చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదిక మండల నాయకులు గాడి శ్రీనివాస్, కందాడి దేవేందర్, బండారి శ్రావణ్, రైతులు గోరుక్కంటి శ్రీశైలం, మాద సంపత్, బండారి బుచ్చిరాములు, పేరుమల్ల చంద్రయ్య, కాసాని ఐలయ్య, జూపల్లి నరసింహ, డప్పు స్వామి, సుంచు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మూసీ ప్రక్షాళన చేపట్టి కృష్ణా గోదావరి జలాలు ప్రత్యామ్నాయంగా అందించాలనే వేదిక ఆధ్వర్యంలో బీబీనగర్ మండలం మోదుంపల్లి గ్రామంలో ఒలిగొండ మండల కేంద్రంలో ఈ నెల 6 తారీఖు నాడు సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాలని ఈ మోదుంపల్లి గ్రామంలో రైతులతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా మూసీ ఒకనాడు ఈ ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని సగం మండలాలకు జీవనధారగా ఉండేది. ఈ జలాలు ఇక్కడ సాగు తాగునీరు రెండు ఉపయోగపడేది. కానీ రాను రాను పాలకుల విధానాల వల్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చి పరిశ్రమల కాలుష్యంతో ఇలా మూసీ నీళ్ళు మురికి కూపంగా మారిన పరిస్థితి ఉంది. ఇవాళ మూసీ నీళ్లతో పండిన పంట తింటే అనేక రకాలైన జబ్బులకు గురవుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, క్యాన్సర్ వస్తూ ఉన్నది, అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. నిర్ణయంగా గోదావరి నది జలాలు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గోదావరి నది జలాల సాధన కోసం, మూసీ ప్రక్షాళన కోసం ఏదైతే వలిగొండ మండల కేంద్రం ఉందో వలిగొండ, తర్వాత బీబీనగర్, భువనగిరి, మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు ఈ మండలాలకు సంబంధించిన రైతాంగాన్ని, వృత్తిదారులను, ప్రజలను, వ్యవసాయ కూలీలను సమీకరించి సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.